మొత్తం పవన్ కళ్యాణ్ మోసుకుపోయినా సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ నెత్తి మీద పెట్టుకుపోయినా సినిమా చాలా అద్భుతంగా ఉంది. 3-4 ఏళ్ల గ్యాప్ అనేది ఎక్కడికంటే కూడా చాలా 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 ప్యాకేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు అద్భుతం చేశారు. చాలా సూపర్ ఉంది సినిమా అంటే హైలైట్. నేను ఈ లుక్ ఎప్పుడు చూడలేదు. ఈ పవన్ కళ్యాణ్ ఫస్ట్ చూస్తున్నా ఈ లుక్ అంటే అంటే మనం ఎక్కడో సినిమా చూపించి ఇండియాలో ఉన్నాం, మన ప్రపంచంలో ఎక్కడ ఉన్నాం అనిపించింది. అంటే ఆ గ్రాఫిక్స్ ఏంటి, లాస్ట్ తుఫాన్ ఫైట్ ఏంటి, ఉన్న ఒక మొత్తం పవన్ కళ్యాణ్ మోసుకుపోయినా సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ నెత్తి మీద పెట్టుకుపోయినా ఆ మ్యూజిక్ కొట్టాడు గుత్త వల్ల కొట్టిండు మొత్తం షేక్ అయిపోయింది థియేటర్ మొత్తం కొట్టింది. ఊగిపోతున్నా థియేటర్ వాడికి దండం పెట్టాలన్నా ఊగిపోతున్నా థియేటర్ మొత్తం మ్యూజిక్. ఆ ఫైట్ అయిందన్నా ఆ ఫైట్ మాస్టర్ అవార్డు ఇవ్వాలి, ఆ మ్యూజిక్ కొట్టాడు అవార్డు ఇవ్వాలి, మన మన సీఎం మన పవన్ కళ్యాణ్ సీఎం చేయాలి. సినిమా కాదు నేనేం చేయాలన్నా ఎంజాయ్ చేస్తా. నేను చేసేది ఒకటే ఒకటి ఎంజాయ్ చేస్తా. సూపర్ సూపర్ ఎట్లుంది సూపర్ సినిమా సినిమా సూపర్ సినిమా సినిమా చూడలేరా బాబు కళ్యాణ్ బాబు పోసుకుంటా పుష్ప రికార్డులు పీగుడితో సమానం బ్రో, పీగుడితో సమానం బ్రో. పుష్ప రికార్డులు ఎందుకు పనికిరావు పక్కా చెప్తున్నా. ట్రోల్ చేసిన కొడుకులు చెప్తున్నా. ఇంతే కళ్యాణ్ బాబు సూపర్. సినిమా చాలా అద్భుతంగా ఉంది. 3-4 ఏళ్ల గ్యాప్ అనేది ఎక్కడికంటే కూడా చాలా 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 ప్యాకేజ్ మూవీ. పవన్ కళ్యాణ్ గారు అద్భుతం చేశారు. ఫ్యాన్స్ ని పెద్ద సంక్రాంతి, దసరా, దీపావళి అన్ని కలిసి వచ్చింది ఉంది. హరిహర వీరమల్లి అందరూ చూడాల్సింది. అద్భుతంగా ఉంది. చాలా బాగుంది, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కి ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ వెళ్ళదండి. ఆయన వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఎలా పరిపాలిస్తున్నాడు, సినిమా వాళ్ళ పరిపాలించాడు. చాలా అద్భుతంగా ఉంది, చాలా ఎమోషనల్ గా ఉంది. చాలా సూపర్ ఉంది సినిమా అంటే హైలైట్. నేను ఈ లుక్ ఎప్పుడు చూడలేదు. ఈ పవన్ కళ్యాణ్ ఫస్ట్ చూస్తున్నా ఈ లుక్ అంటే మంచిగా బట్టలతోటి ఏదో వెరైటీ కొత్త వెరైటీ చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. హ్యాపీ. ఔరంగజేబ్ చూపించారండి ఆ హైలైట్, ఆ సీన్ అయితే హైలైట్. నేను అనుకోలే అసలు ఈ సినిమా ఏదో వేరే విధంగా అనుకున్నా కానీ అది ఔరంగజేబు గురించి చూస్తే అది చాలా బాగుంది సినిమా. ఆ సీను చార్మినారు ఆ పాతకాలం సినిమా మళ్ళీ చూస్తుంటే అది పాత గుర్తు వచ్చేది. సినిమా అయితే జరిగే కథని కరెక్ట్ గా చూపించండి. ఇంకా సెకండ్ టాప్ ఉంది, ఇంకో సెకండ్ ఉంది. ఇప్పుడైతే చూపించండి కోహినూరు, ఇంకా సెకండ్ టాప్ అయితే కోహినూరు
క్లియర్ గా చూపిస్తా అనుకుంటాను. ఓకే, సెకండ్ టైం అది బాగుంది. ఫస్ట్ హాఫ్ మీ దృష్టిలో ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. నా దృష్టిలో అయితే సూపర్. కామెడీ పరంగా కూడా బాగుంది, అన్ని బాగుంది. అందరూ సెకండ్ హాఫ్ బాగాలేదు, విఎఫ్ఎక్స్ బాగాలేదు అంటున్నారు, మీరేమనుకుంటున్నారు? సెకండ్ హాఫ్ అయితే బాగుంది, పర్వాలేదు, కొంచెం పర్వాలేదు. సెకండ్ హాఫ్ ఇంకో మన నెక్స్ట్ వస్తుంది కదా సెకండ్ హాఫ్, అప్పుడు బాగుంటుంది. ఓకే, ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. ఒక సనాతన ధర్మం గురించి పోరాడుతున్నారు కాబట్టి ఆ కోవలో వెళ్ళిన సినిమా. కాకపోతే గ్రాఫిక్స్ అయితే సెకండ్ హాఫ్ గ్రాఫిక్స్ అయితే కొంచెం తెలిసిపోతుంది సినిమాలో. కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. దీనికి ఇద్దరు డైరెక్టర్లు చేశారు. అంటే పార్ట్ 2 ఉంది. పార్ట్ 2 గురించి పార్ట్ 1 లో అయితే అంత ఏమీ కనిపించలేదు. ఉన్నమాట చెప్పండి, పార్ట్ 1 లో అంటే స్టోరీ ఎలా అంటే నడిచింది స్టోరీ. కానీ సినిమా అయితే అంటే మనం ఎక్కడ ఉన్నామో ఆ సినిమా చూసి ఇండియాలో ఉన్నామో మనం ఎక్కడ వేరే ప్రపంచంలో ఎక్కడ ఉన్నామో అనిపించింది. అంటే ఆ గ్రాఫిక్స్ ఏంటి, లాస్ట్ తుఫాన్ ఫైట్ ఏంటి, ఉన్న ఒక లాస్ట్ 10 నిమిషాలు అయితే మైండ్ బ్లోయింగ్, చాలా బాగుంది. అనుసూయ అంటే ఇలా వచ్చాను, ఏదో సాంగ్ లో వచ్చింది, సాంగ్ లో వెళ్ళిపోయింది. సాంగ్స్ కూడా ఏమండి డాన్స్ అంటే చాలా చాలా అంటే ఆయన పాడినట్టు బాగుంది. కిరణ్ గ్యారెంటీ ఇంకా చూసుకోగలదు. కాకపోతే కొంచెం గ్రాఫిక్స్ ఒకటి కొంచెం నెక్స్ట్ టైం అబ్బో ఇంకా సినిమాతో బయటలే. సినిమా అంటే ఇంకా అబ్బో ఆకలితో ఉన్న ఫుల్ మీల్స్ కాదు, 2 రోజులు మీల్స్. ఇంకా నెక్స్ట్ సినిమా పార్ట్ 2 వరకు కూడా మీల్స్ సరిపోతాయండి పవన్ కళ్యాణ్ గారి. అబ్బో ఔరంగజేబ్ అంటే మరి అంటే భయపెడిచ్చారు సినిమా అయితే. అంటే పవన్ కళ్యాణ్ గారు హీరో కాబట్టి ఇంకా దాన్ని ఎలాగో మలుచుకుంటూ గుర్రాల మీద వెళ్తూ ఉంటారు. ఆల్రెడీ నిన్న ప్రీమియర్ చూసామండి. ఎక్స్ట్రాడినరీగా ఉందని అంటున్నారు. అండ్ యాక్చువల్ ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, చాలా బాగుంది అంటున్నారు. సెకండ్ హాఫ్ కొంచెం డల్గా ఉందన్నారు. మొత్తం మీద సినిమా హిట్ మాత్రం జరుగుతుంది. 3.5 ఇచ్చారు చాలా మంది రేటింగు. అమెరికా టాక్ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఇండియా టాక్ ఏంటంటే ఒక అరగంటలో వస్తుంది. మార్నింగ్ షో 7:30 పడింది, దీంట్లో ఇంకా షో అవ్వలేదు. ఏది ఏమైనా లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చే వీరమల్ సినిమా కాబట్టి డెఫినెట్గా ఫ్యాన్స్ ఉన్నారు. రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది చూసే అవకాశం ఉంది. సినిమా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మనం సినిమాని 2 కోణాల్లో చూడాలి. చాలా కాలం డిలే అయింది సినిమా. పవన్ కళ్యాణ్ బెస్ట్ వేషం వేశాడు. అలాగే ఏం రత్న గారు కూడా మంచి ప్రొడ్యూసర్ అతను. కాబట్టి ఈ సినిమా ఆడాలని మన పవన్ కళ్యాణ్ కాదయ్యా, మన కొంతమంది దొంగనా కొడుకులు ఉంటారు ఇక్కడ. సినిమా హిట్ అవుతుంది ఆల్రెడీ పాజిటివ్ టాక్ తో చూసుకోవాలి. 3.5 రేటింగ్ వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇచ్చి అన్ని సెర్చ్ చేసిన తర్వాత వచ్చిన కొంతమంది ట్విట్టర్ అకౌంట్ ఉందా మీ అందరికి? కొంతమంది యాంటీ ఫ్యాన్స్, కొంతమంది యాంటీ ఫ్యాన్స్ అయితే కాదు. ప్రతి ఒక్క హీరోలు, ప్రతి ఒక్క ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయినా, ఇంకొక హీరో ఫ్యాన్స్ అయినా పవన్ కళ్యాణ్ ని ప్రేమిస్తారు. కొంతమంది పొలిటికల్ అన్న ఎంటర్ అయ్యాడు కదా, ఇక యాంటీ ఫ్యాన్స్ అంటే ఇక మన వైసీపీ నాకు అర్థమైంది. బరాబర్ చెప్తా. స్టోరీ మాత్రం మన తెలుగు వాళ్ళు చూడవలసిన సినిమా. మన హిస్టరీ ఇక నెక్స్ట్ లెవెల్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నువ్వు సినిమా చూడలేవు. నేను ఇక్కడ స్టోరీ చెప్తా, కాకపోతే మీరు సినిమా చూడలేరు. మీ సినిమా చూడడం వలన మీ జన్మ ధన్యమవుతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ హాఫ్ హైలైట్. కొంతమంది ఫ్లాప్ క్లిప్లు అంటే చెప్పు తీసుకొని కొడతా. అరే గాడుదలు చూడరు పోయి ఫస్ట్ సినిమా చూడు. ఈ సినిమా ఖాళీ నువ్వు సినిమా నేను హైలైట్ క్లైమాక్స్ సీన్స్ అవసరం లేదు. ఈ స్టోరీ తెలుసుకోవడానికైనా వెళ్ళాలి. ఇప్పుడైనా మన బుక్కులలో చదివినావు. కొంతమంది బుక్కులలో మన లైబ్రరీకి వెళ్తే దొరుకుతుంది. కానీ డైరెక్ట్ సినిమాలలో వరకు ఖాళీ 600 రూపాయలు నేను పెట్టినా నిన్న ప్రీమియంకి. 300, 200 రూపాయలు మొత్తం. నువ్వు ఇది మనకు ఎందుకు తెలుసా భయ్యా? మన ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వారికి ప్రతి ఒక్కటి ఇందులో నుంచి జిఎస్, అదేవిధంగా పాలిటీ నుంచి కొన్ని క్వశ్చన్లు దిగుతాయి. 100% నేను ఎగ్జామ్స్ లేదా గ్రూప్స్ రాసిన. అదేవిధంగా నేను కొన్ని కాంపిటేటివ్ మూవీ 3.5 నేను కాదు టైప్స్ చేంజ్ అయినా కాబట్టి కొంచెం స్లో ఉంది. అంతేగాని ఫైట్స్ కానీ హీరోయిన్ సూపర్ ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అనుకోవచ్చా? ఫుల్ మీల్స్ కాదండి, దమ్ బిర్యానీ అంతే. మీల్స్ కాదు, బిర్యానీ ఇంకా అంతే. ఫ్రైడ్ బిర్యానీ 4 years తర్వాత వచ్చింది కదా, ఎలా అనిపించింది అన్న సినిమా? 1 man షో భయ్యా, 1 man షో. అంత మించి 1 man షో. నిధి అగర్వాల్ ఎలా ఉంది? నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ డామినేట్ చేసేస్తాడు. హీరోయిన్ కలపడంతో పవన్ కళ్యాణ్ ఒకటే కనిపిస్తాడు. అంటే ఈ సినిమా గురించి ఆల్రెడీ కొంతమంది హీరో ఫ్యాన్స్, ఇంకొంతమంది రాజకీయాల పరంగా నెగిటివిటీ ఆల్రెడీ వచ్చేసింది. సో దానికి చెప్తారా? నెగిటివిటీ